హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు మనము ఎండి చిన్న చేపల కర్రీని ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, మామిడికాయ, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 2 టొమాటో, కొంచెం చింతపండు. సో 1/4 కిలో వంకాయలు, 100 గ్రామ్స్ ఎండి చిన్న చేపల్ని తీసుకోవాలి. ఎండి చిన్న చేపలను అయితే నానబెట్టుకోవాలి. అదేవిధంగా చింతపండును కూడా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత టొమాటోస్ని, ఆనియన్స్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని అయితే 2 హాఫ్గా కట్ చేసుకోవాలి. మామిడికాయని అయితే తొక్కంతా ఇలా వలిచేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చేపలను అయితే ఇలా తలకాయని వేరుగా, తోకనైతే వేరుగా చేసేసి ఈ విధంగా అయితే ఒలుచుకోవాలి. సో అన్ని చేపలని ఈ విధంగా ఒలుచుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవి ఎండి చిన్న చేపలు. ఒక బౌల్లో వాటర్ వేసుకొని, సాల్ట్ వేసుకొని ఈ వంకాయలను అయితే కట్ చేసుకోవాలి. సో సాల్ట్ని వేసుకొని కట్ చేయడం వల్ల మనకి అవి వంకాయలు అనేవి చేదుగా రావు అండ్ బ్లాక్గా కూడా అవ్వవు. సో చూడండి ఈ విధంగా ఒక వంకాయకి హాఫ్ కట్ చేసుకొని మళ్ళీ దానికి 2 పీసెస్ వచ్చేలాగా, అంటే ఒకే వంకాయకి 4 పీసెస్ వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి. సో అన్ని వంకాయలని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఈ బ్రింజాల్స్ని అయితే వేసుకోవాలి. అదేవిధంగా టొమాటోస్ని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం చేపలు ఉన్నాయి కదండి, ఎండి చేపలు, వాటిని అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక గుప్పెడు కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ తగినంత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో అన్నీ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. చిన్న స్పూన్ అయితే 3 యూజ్ చేయండి. పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్స్ ఆఫ్ కారం అనేది సరిపోతుంది. సో ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండునైతే ఈ విధంగా గుజ్జంతా తీసేసి వాటర్లా చేసేసి ఆ వాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. సో ఈ పౌడర్ అయితే మనం చేపల పులుసులోకి యూజ్ చేస్తాము. ఇది ఎలా తయారు చేయాలో నేను అక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. సో 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మ్యాంగోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. మ్యాంగోస్ అయితే ఒకటి సరిపోతుంది. ఆ తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకోవాలి. ఫస్ట్ 1 గ్లాస్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత సెకండ్ గ్లాస్ను కూడా నేనైతే వేసుకున్నాను. ఈ విధంగా అయితే ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. సో సాల్ట్ అనేది చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సిమ్లో ఉండనిచ్చి మీడియంలో ఉడకనివ్వాలి. హాఫ్ ప్లేట్ పెట్టాలి, ఎందుకంటే ఫుల్ పెడితే మళ్ళీ అది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి బౌల్కి హాఫ్ వచ్చేలాగే ప్లేట్ అనేది మనము ఎప్పుడు పెట్టుకోవాలి. చూడండి మన కర్రీ అయితే రెడీ అవుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత కలుపుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగా ఉందో. సో వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్టీగా ఉందో, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.